దేవుని బిడ్డ, క్రైస్తవరాలో అని గుర్తించే విధంగా నీ వస్త్రధారణ ఉండాలి. సోదరుడు వింటున్నావా? నీ వస్త్రధారణ ఎంతో కొంత నీ ఆత్మీయతను తెలియచేస్తుంది. మోకాల దగ్గర మొత్తం చిరిగిపోయి ఉంటుంది, తొడల దగ్గర మొత్తం చిరిగిపోయి ఉంటుంది, కింద మొత్తం చిరిగిపోయి. ఇది ఎలా ఉంటుందంటే 10 మంది కలిసి బట్టలు చింపేస్తే ఎలా అయిపోద్దాం అలా. మరి అది ఎందుకు అర్థం కావట్లా? అది ఫ్యాషన్ అంటున్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు. ఏ కాలమో చెప్పండి? ఎస్, ఏ కాలం ఇది? మీకు విషయం తెలుసా? సేన అనే దయ్యం పట్టిన వాడు అర్ధనగ్నంగా తిరిగాడు. వాడు సరిగా బట్టలు వేసుకోవాలా. ఎందుకని? వాడికి దయ్యం పట్టింది. సంగమా, సరిగా బట్టలు వేసుకోవట్లేదన్నా, ఇతరులను ఆకర్షించాలనో ఇతరులను శోధించాలనో నువ్వు బట్టలు వేసుకుంటున్నా, ఎంతో కొంత నీలో అపవిత్రత ఉందే, అపవిత్రాత్మ ఉందే. ఈ వాస్తవాన్ని మర్చిపోద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం.